Yes. First one, bring up. Second one, bring out. Third one, bring forward. Yes. ముందుగా బ్రింగ్ అప్ అంటే అర్థం ఏమిటండి? దట్ ఈజ్ గ్రో అనే అర్థం వస్తుంది. దట్ ఈజ్ రేర్ అనే అర్థం కూడా వస్తుంది. ఎక్కడ వాడి ఉంటారో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బోర్న్ అండ్ బ్రాటప్ అంటాం. బోర్న్ అండ్ బ్రాటప్ అంటే అర్థము పుట్టినది ఎక్కడ, పెరిగినది ఎక్కడ. దట్ ఈజ్ బోర్న్ అండ్ బ్రాటప్ లో చెప్తాం. బ్రాటప్ మీన్స్ పెరుగుట. సో ఐ వాజ్ బ్రాటప్ లేదా హీ వాజ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. అతడు హైదరాబాద్ లో పెరిగాడు. బ్రాటప్ అంటే అది. బ్రింగ్ అప్ లేదా బ్రాటప్ అంటే గ్రో అని లేదా రేర్ అనే అర్థం వస్తుంది. ఎస్. బ్రింగ్ అవుట్ అంటే అర్థము మనము ఎలిసిట్ అనే అర్థం వస్తుంది. మీలో ఉన్న సబ్జెక్ట్ నేను ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ అవుట్. మీలో ఉన్న సబ్జెక్ట్ ని బయటకు తీసుకొద్దామని చూస్తున్నాను. ద పోలీస్ ట్రైడ్ టు బ్రింగ్ అవుట్ ద ట్రూత్. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ది ట్రైడ్ టు బ్రింగ్ అవుట్ ద ట్రూత్. నిజమేమిటో బయటకు తీసుకురావడానికి ట్రై చేశారు. దే ట్రైడ్ టు బ్రింగ్ అవుట్ ద ట్రూత్. నిజాన్ని బయటకు తీసుకురావడానికి ట్రై చేశారు. దట్ ఈజ్ బ్రింగ్ అవుట్. దాన్నే మనం ఎలిసిట్ అంటాం. మళ్ళా చెప్తున్నాను, క్లాస్ రూమ్ లో ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ అవుట్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ యూ. మీ నుండి సబ్జెక్ట్ ని బయటకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అలాగే ద పోలీస్ ట్రైడ్ టు బ్రింగ్ అవుట్ ద ట్రూత్. ట్రూత్ ని బయటకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించారు. బ్రింగ్ ఫార్వర్డ్, దేనినైనా ముందుకు తీసుకువెళ్ళడాన్ని బ్రింగ్ ఫార్వర్డ్ అంటారు. దాన్ని టేక్ ఫార్వర్డ్ అంటాం. అకౌంట్స్ లో మనం చూస్తూ ఉంటాం. అకౌంట్స్ లో ఇలా రాస్తారు, బిఎఫ్ అని రాస్తారు. బ్రాట్ ఫార్వర్డ్ అని అర్థం. సో ముందు ఉన్నటువంటి పైనుంచి కింద వరకు మొత్తం అమౌంట్ ని ఒక పక్కకు తీసుకొచ్చారు, నెక్స్ట్ డేకి తీసుకువెళ్ళారు. దట్ ఈజ్ బ్రింగ్ ఫార్వర్డ్. దాన్ని బిఎఫ్ అని అంటారు. బ్రింగ్ ఫార్వర్డ్, ముందుకు తీసుకువెళ్ళడం. ఈ విధంగా బ్రింగ్ తో మనం 3 చూస్తున్నాం. బ్రింగ్ అప్, బ్రింగ్ అవుట్, బ్రింగ్ ఫార్వర్డ్. ఇంకా ఏమైనా ఉంటాయా? ఉన్నప్పటికీ మనకి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ కి సరిపోతుంది. సో ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. బ్రింగ్ అప్, బ్రింగ్ అవుట్, బ్రింగ్ ఫార్వర్డ్. నౌ ద నెక్స్ట్ వన్. break up, break into, break out, break down, breakthrough. Break up, break into, break out, break down, breakthrough. ఎస్. బ్రేకప్ అనేటువంటిది క్యాన్సిల్ అనే అర్థం వస్తుంది. చాలా సందర్భాల్లో వినుంటారు. లవ్ అఫేర్ విషయంలో వినుంటారు, బ్రేకప్ చెప్పాము అని. అది కేవలము ఆ ఒక్క చోటే కాదు, ఇంకా చాలా సందర్భాల్లో యూజ్ చేయొచ్చు. మీకు త్వరలో తెలియచేస్తాను. బ్రేకప్ మీన్స్ క్యాన్సిల్ గాని విత్డ్రాన్ అనే అర్థం కూడా ఉంది. సో దేన్నైనా మిడిల్లో ఆపేస్తే దాన్నే బ్రేకప్ అని అంటాం. అలాగే బ్రేకప్ ని మరొక విధంగా చెప్పొచ్చు. ఒక టోటల్ అకౌంట్ ని డివైడ్ చేసినప్పుడు కూడా బ్రేకప్ చేసి చెప్పండి అంటాం. అక్కడ కూడా వాడతారు. కానీ మనం ఎగ్జామినేషన్ లో
మీకు ఒక బిట్ చెప్పాలి. ద పోలీస్ బ్రోక్ అప్ ద మీటింగ్ యాజ్ ఇట్ టర్న్డ్ వయలెంట్. ద పోలీస్ బ్రోక్ అప్ ద మీటింగ్ ని బ్రేకప్ చేశారు. ఎందుకు చేశారమ్మా? యాజ్ ఇట్ టర్న్డ్ వయలెంట్. మీటింగ్ వయలెంట్ అయిపోయింది అని దాన్ని బ్రేకప్ చేశారు, అంటే దాన్ని ఇన్ ద మిడిల్ ఆపివేశారు. ద పోలీస్ బ్రోక్ అప్ ద మీటింగ్ యాజ్ ఇట్ టర్న్డ్ వయలెంట్. అక్కడ చెప్పుకోవచ్చు బ్రేకప్ అంటే క్యాన్సిల్ అని, విత్డ్రాన్ అని. ఇక బ్రేక్ ఇంటూ, ఒకటి మనము రష్ అనుకోవచ్చు, లేదా ఎంటర్ వితౌట్ పర్మిషన్. పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడాన్ని కూడా బ్రేక్ ఇంటూ అని అంటాం. ఎస్, మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. రాబర్స్ బ్రోక్ ఇంటూ ద బ్యాంక్. నిన్న రాత్రి, లాస్ట్ నైట్ రాబర్స్ బ్రోక్ ఇంటూ ద బ్యాంక్. నిన్న రాత్రి రాబర్స్ బ్యాంకులోకి బ్రేక్ ఇంటూ అయ్యారు, అంటే రష్ అయ్యారు. అడగకుండానే వెళ్తారు దొంగలు అన్నప్పుడు. సో ఇక్కడ బ్రేక్ ఇంటూ అనేది ఎంటర్ వితౌట్ పర్మిషన్, రష్ అవ్వడము, దొంగలు బ్యాంకులో చొరబడ్డారు. ద రాబర్స్ బ్రోక్ ఇంటూ ద బ్యాంక్. నౌ బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఒకటి స్ప్రెడ్ అని అర్థం వస్తుంది, అక్కర్ అనే అర్థం వస్తుంది, సంభవించుట. ఇప్పుడు కరోనా బ్రేక్అవుట్ అని అంటున్నారు. కరోనా బ్రేక్అవుట్, ఎస్. అలాగే ద న్యూస్ బ్రోక్అవుట్ ఎవ్రీవేర్. ద న్యూస్ బ్రోక్అవుట్ ఎవ్రీవేర్ అంటే అన్ని చోట్ల విస్తరించింది, వ్యాపించింది అని అర్థం. కరోనా బ్రేక్అవుట్ అంటాం, పాండమిక్ ని బ్రేక్అవుట్ తో చెప్తున్నాం. అది అక్కర్ అనే అర్థం వస్తుంది, స్ప్రెడ్. వెన్ డిడ్ ద సెకండ్ వరల్డ్ వార్ బ్రేక్అవుట్. వెన్ డిడ్ ద సెకండ్ వరల్డ్ వార్ బ్రేక్అవుట్, ఎప్పుడు వచ్చింది అనడానికి కూడా బ్రేక్అవుటే అప్లై చేశాను. సో బ్రేక్అవుట్ ని అక్కర్కి వాడతాను, హ్యాపెన్ అనే పదంలో వాడతాను. అదే బ్రేక్అవుట్ ని స్ప్రెడ్ కు కూడా వాడతాను. నౌ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అయింది అంటే అర్థము కొలాప్స్ అని అర్థం వస్తుంది, ఫెయిల్ అనే అర్థం వస్తుంది. మీరు నాతో పాటుగా నోట్స్ రైట్ డౌన్ చేయండి అమ్మా. బ్రేక్ డౌన్ అంటే కొలాప్స్ అనే అర్థం వస్తుంది, ఫెయిల్ అనే కూడా అర్థం కూడా వస్తుంది. అంటే ఏం లేదు, హిజ్ హెల్త్ బ్రోక్ డౌన్. హెల్త్ బ్రోక్ డౌన్ అయిందంటే ఫెయిల్ అయ్యింది అని. హెల్త్ బ్రేక్ డౌన్. కార్ బ్రేక్ డౌన్. కార్ బ్రోక్ డౌన్ అయ్యిందంటే కార్ ఫెయిల్ అయ్యింది అని అర్థం. సో ఇలా ఏదైనా ఫెయిల్ అయినా, కొలాప్స్ అయినా బ్రేక్ డౌన్ అనే పదాన్ని వాడతాం. బ్రేక్ డౌన్. నౌ బ్రేక్ త్రూ. బ్రేక్ త్రూ అనేటువంటిది ఒక టర్నింగ్ పాయింట్. లైఫ్ లో అందరూ దేనికోసం ప్రయత్నిస్తారండి? ఎక్కడో ఏదో ఒక చోట బ్రేక్ త్రూ రాకపోతుందా అని చూస్తారు. బ్రేక్ త్రూ మీన్స్ టర్నింగ్ పాయింట్. వన్ మోర్ టైం, బ్రేక్అప్ అంటే క్యాన్సిల్ ఆర్ విత్డ్రాన్. బ్రేక్ ఇంటూ ఎంటర్ వితౌట్ ప్రిపరేషన్. బ్రేక్అవుట్ స్ప్రెడ్ లేదా అక్కర్. బ్రేక్ డౌన్ అంటే కొలాప్స్ అయింది లేదా ఫెయిల్ అయింది. బ్రేక్ త్రూ అంటే టర్నింగ్ పాయింట్. ఇవి వాటి యొక్క అర్థాలు. Yes. The next one. Colon, collet, call-for, call off, call back, కాల్ అవుట్. మొట్టమొదటిగా కాలాన్. కాలాన్ అంటే అర్థం ఏంటంటే విజిట్ ఎ పర్సన్. విజిట్ ఎ పర్సన్. ప్రెసిడెంట్ ట్రంప్ కాల్డ్ ఆన్ మోడీ. ప్రెసిడెంట్ ట్రంప్ కాల్డ్ ఆన్ మోడీ అంటే ట్రంప్ మోడీని కలిసినాడు అని అర్థం. కలవడాన్ని కాల్ ఆన్ అని అంటాం. సో హీ కాల్డ్ ఆన్. విజిట్ ఏ పర్సన్.
call it. విజిట్ ఏ ప్లేస్. కాలెట్ మీన్స్ విజిట్ ఏ ప్లేస్. ఒక ప్లేస్ ని విజిట్ చేయడాన్ని కాలెట్ అని అంటాం. కాలెట్ మీన్స్ విజిట్ ఏ ప్లేస్. ఒక ప్లేస్ ని మనం విజిట్ చేయడం. ఎస్, హీ లాస్ట్ వీక్ హీ కాల్డ్ ఎట్ తిరుమల. దట్ మీన్స్ హీ విజిటెడ్ తిరుమల. సో కాలెట్ అనేది ఒక ప్లేస్ కి సంబంధించిన విషయము. కాలాన్ అనేటువంటిది ఒక పర్సన్ కి సంబంధించిన విషయం. కాల్ ఫర్ అంటే అర్థము డిమాండ్. దాన్ని మనము ఆస్క్ ఫర్ అని కూడా అనుకోవచ్చు. ఎస్. సో దే కాల్డ్ ఫర్ దేర్ డిమాండ్స్ అంటూ ఉంటే దే కాల్డ్ ఫర్ ఏ స్ట్రైక్ అంటాం. స్ట్రైక్ కాల్ ఫర్ చేశారు అనే పదం మనం చూడొచ్చు. సో అదేవిధంగా ఇంటర్వ్యూకి కాల్ ఫర్ చేశారు, రమ్మని అడిగారు. ఆస్క్ ఫర్, వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని అడిగారు. కాల్ ఫర్, దాన్ని కాల్ లెటర్ అంటూ ఉంటాము. కాల్ ఫర్ చేశారు. లేదా ఎక్కడికైనా రమ్మని మనల్ని సమ్మన్ అంటాం దాన్ని, అంటే రమ్మని పిలిచారు. దట్ ఈజ్ కాల్ ఫర్. కాల్ ఆఫ్ మళ్ళా సేమ్. విత్డ్రా, క్యాన్సిల్. ఆర్టీసీ ఎంప్లాయీస్ కాల్డ్ ఆఫ్ దేర్ స్ట్రైక్. కాల్ ఆఫ్ చేశారు అంటే విత్డ్రా చేశారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ కాల్డ్ ఆఫ్ దేర్ స్ట్రైక్. దే విత్డ్రా చేశారు లేదా క్యాన్సిల్ చేశారు. దట్ ఈస్ కాల్ ఆఫ్. కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ అంటే వన్ టేక్ వర్డ్స్ బ్యాక్. అన్న మాటలను వెనక్కి తీసుకోవడం. అన్న మాటలను వెనక్కి తీసుకోవడం. మేక్ ఏ రిప్లై కాల్. తిరిగి ఫోన్ చేయడం. ఇది అందరికీ తెలుసు. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మిస్డ్ కాల్ కనపడితే కాల్ బ్యాక్ చేస్తాం. అది ఒక కాల్ బ్యాక్, మేక్ ఏ రిప్లై కాల్. కానీ దానికంటే ముందు ఏం చేశాము? హీ కాల్డ్ బ్యాక్ హిజ్ వర్డ్స్. అంటే అతను అన్న మాటలు తప్పు అని గమనించి తన మాటలను తను వెనక్కి తీసుకున్నాడు. హీ కాల్డ్ బ్యాక్ హిజ్ వర్డ్స్. తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. లేదా మనమే అంటే ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతోందా? కాల్ బ్యాక్ యువర్ వర్డ్స్. నీ మాట వెనక్కి తీసుకో. నీ మాట వెనక్కి తీసుకో అనడానికి ఏమంటాము? కాల్ బ్యాక్ అని అంటాము. దీన్నే లేదు, ఒక ఫోన్లో మనం రిప్లై కాల్ చేయడానికి కూడా దట్ ఈస్ కాల్డ్ కాల్ బ్యాక్. కాల్ అవుట్. కాల్ ద నేమ్స్ అవుట్. ఎవరినైనా పేరు పెట్టి పిలవడాన్ని కాల్ అవుట్ అంటూ ఉంటాం. దట్ ఏ కాల్ ద నేమ్స్ అవుట్. ఏ సమ్మన్ ఈస్ కాలింగ్ యూ అవుట్ యార్. సమ్మన్ ఈస్ కాలింగ్ అవుట్ అంటే ఎవరో నిన్ను పిలుస్తున్నారు చూడు, కాలింగ్ అవుట్. బయట గట్టిగా బిగ్గరగా పిలవడం. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చి నీ పేరు గట్టిగా పిలిచారు. దే కాల్ అవుట్ యువర్ నేమ్. అట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు గో. ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్ పేరు పిలుస్తారు. దే కాల్ అవుట్ ద నేమ్. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో పేరు పెట్టి పిలుస్తారు. దే కాల్ అవుట్ ద నేమ్. కాల్ అవుట్ అంటే కాల్ అవుట్ అనే అర్థము. బిగ్గరగా పిలవడము. నిన్ను పిలవడాన్ని కాల్ అవుట్ అన్నాం. మరొకసారి కాల్ మీద అన్ని చూడండి. కాల్ ఆన్, విజిటర్, ఎ పర్సన్, కాల్ ఎట్, విజిట్ ఏ ప్లేస్, కాల్ ఫర్, డిమాండ్ ఆర్ ఆస్క్ ఫర్, కాల్ ఆఫ్, విత్డ్రా లేదా క్యాన్సిల్, కాల్ బ్యాక్ వెనక్కి పిలవడము, కాల్ అవుట్, కాల్ ద నేమ్స్ అవుట్. మాటలు వెనక్కి తీసుకోవడమే కాల్ బ్యాక్ లేదా మేక్ ఏ రిప్లై కాల్. ఇక్కడితో కాల్ కంప్లీట్ అయింది. 15th వన్.
ఎస్. కట్ ఇన్ అంటే అర్థము ఇంటర్ఫియర్. కట్ ఇన్ అన్న మరొకటి కూడా రాసేస్తున్నాను ఇక్కడే, చిప్ ఇన్ అన్న. కట్ ఇన్ అన్న చిప్ ఇన్ అన్న అర్థము ఇంటర్ఫియర్. డోంట్ కట్ ఇన్ ఆర్ డోంట్ చిప్ ఇన్. డోంట్ కట్ ఇన్ మై పర్సనల్ మ్యాటర్స్. నా వ్యక్తిగత విషయాలలోకి కట్ ఇన్ అవ్వకండి లేదా చిప్ ఇన్ అవ్వకండి అంటాం. సో కట్ ఇన్ లేదా చిప్ ఇన్ అనేవి ఏం చెప్తున్నాయండి? ఇంటర్ఫియర్ అని చెప్తున్నాయి. కట్ ఆఫ్ అంటే అర్థము యాంప్యూటేట్. దీన్నే చిన్నతనంలో మీరు కటీఫ్ అనేవారు. దాని అర్థము రిమూవ్ అనే అర్థం వస్తుంది. యాంప్యూటేట్. దే కట్ ఆఫ్ హిజ్ లెగ్. అతని లెగ్ ని వాళ్ళు కట్ ఆఫ్ చేశారు. ద డాక్టర్స్ కట్ ఆఫ్ హిజ్ లెగ్. యాంప్యూటేటెడ్ అని అర్థము, రిమూవ్ పర్మనెంట్లీ అని అర్థము. ఇది కట్ ఆఫ్. చిన్నప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడకపోవడానికి నేను నీతో మాట్లాడను కటీఫ్ అనేవారు. ఇదే ఆ కట్ ఆఫ్. సో నెక్స్ట్ వన్, కమ్ అక్రాస్. మీట్ సడన్లీ. ఎవరినైనా సడన్ గా కలవడాన్ని కమ్ అక్రాస్ అంటాం. ఎస్, ఎస్టర్డే ఐ కేమ్ అక్రాస్ మై ఓల్డ్ ఫ్రెండ్. ఎస్టర్డే ఐ కేమ్ అక్రాస్ మై ఓల్డ్ ఫ్రెండ్. నా ఓల్డ్ ఫ్రెండ్ నేను కలిశాను అని అనడానికి కమ్ అక్రాస్ అనే పదాన్ని వాడుతున్నాం. కమ్ అక్రాస్ అంటే మీట్ సడన్లీ. దీన్ని మనం ఎర్రర్ లొకేషన్ లో చెప్తాము. ఎక్కడైనా సడన్లీ కమ్ అక్రాస్ అని ఉంటే అది ఎర్రర్ అండి. సడన్లీ కమ్ అక్రాస్ కాదు, కమ్ అక్రాస్ ఎనఫ్. ఎందుకంటే కమ్ అక్రాస్ లోనే సడన్లీ అనే పదం ఉంది. క్యారీ ఆన్ అంటూ ఉంటాం. క్యారీ ఆన్ చేయండి అని అంటున్నాము అంటే అర్థము కంటిన్యూ. క్యారీ ఆన్ అంటున్నాము అంటే అర్థము కంటిన్యూ చేయండి. దే క్యారీడ్ ఆన్. ఇంతకు ముందు చెప్పాను, బ్రింగ్ ఫార్వర్డ్ దగ్గర చెప్పాను. బ్రింగ్ ఫార్వర్డ్ అన్న క్యారీ ఫార్వర్డ్ అన్న ఒకే అర్థం వస్తుంది. టేక్ ఫార్వర్డ్. ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాం. మీ నాన్నగారు చేసిన బిజినెస్ ని మీరు ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో నెక్స్ట్ స్టెప్ కి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంటే దాన్ని అంటాం క్యారీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్. ఎస్, దే క్యారీడ్ అవే మై ఆర్డర్స్. దట్ మీన్స్ ఫాలో. దే క్యారీడ్ అవే మై ఆర్డర్స్. నా ఆర్డర్స్ ని వాళ్ళు క్యారీ అవే చేశారు. దట్ ఈజ్ ఫాలో అయ్యారు అని అర్థం వస్తుంది. క్యారీ ఆన్, కంటిన్యూ. క్యారీ ఫార్వర్డ్, టేక్ ఫార్వర్డ్. కట్ ఇన్ మీన్స్ చిప్ ఇన్ అని అర్థం. కట్ ఇన్ అన్నా చిప్ ఇన్ అన్నా ఒకే అర్థం వచ్చింది. దట్ మీన్స్ మనం అర్థం చేసుకోవాలి ఏమనంటే ఇంటర్ఫియర్ అని. కట్ ఆఫ్ అంటే యాంప్యూటేట్ లేదా రిమూవ్. ఎస్. ఫస్ట్ వన్ వచ్చి డూ అవే విత్. డూ అవే విత్ మీన్స్ అవాయిడ్. డూ అవే విత్ మీన్స్ అవాయిడ్. ఓకేనా? డూ అవే విత్ యువర్ బ్యాడ్ కంపెనీ. మీ బ్యాడ్ కంపెనీని మీరు అవాయిడ్ చేయండి. ఎస్, డూ అవే విత్ అవాయిడ్. టు డూ అవే విత్ ఎనీ ఫ్రాడ్ దే గివ్ అస్ ఎ ఓటీపీ. ఎన్ ఓటీపీ. ఓటీపీ ఎందుకు ఇస్తారంటే టు డూ అవే విత్ ఫ్రాడ్స్. డూ అవే విత్ మీన్స్ అవాయిడ్. ఈట్ ఇన్, ఈట్ ఎట్ హోమ్. ఇది పెద్ద కష్టమైనది ఏం కాదు. ఈట్ అవుట్ మీన్స్ eat outside. Eat up means
ఈట్ ఎవ్రీథింగ్, ఈ మూడు ఈజీ. ఈట్ ఇన్, వి జనరల్లీ ఈట్ ఇన్, దట్ మీన్స్ రెగ్యులర్ గా మనం ఈట్ ఇన్. వీకెండ్స్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈట్ అవుట్, దట్ మీన్స్ దే డైన్ అవుట్, బయటకు వెళ్తారు. ఈట్ అప్ మీన్స్ ఈట్ ఎవ్రీథింగ్, హీ ఏట్ అప్ అని అంటే అర్థము మొత్తం తినేశాడు అని అర్థం. ఇక ఈట్ అవే అంటే పాడైపోవడము, స్పాయిల్ అవ్వడం, దాన్ని ఎరోడ్ ఆర్ ఎరోజన్ అంటాం. ఎరోడ్ అయిపోయింది అంటే అది ఒక వస్తువుని యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తే కొంతకాలానికి అది పాడైపోతుంది. సో ఇట్ విల్ బి ఈటన్ అవే. ఈటన్ అవే అయ్యింది అంటే ఎరోడ్ అయిపోయింది, ఎరోజన్ అయింది, నాశనం అయిపోయింది, శుష్కించిపోయింది, పాడైపోయింది, దట్ ఈస్ ఈట్ అవే. ఫాలిన్, ఫాలిన్ అంటే అర్థము మీట్. ఎస్, ఫాలిన్ తో మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎస్, కమాండర్ కాల్డ్ దెమ్ టు ఫాల్ ఇన్ లైన్. Commander commanded them to call in line. Call in line, that means fall in line means fall in line means you can understand meet in line. Fall in line అంటూ ఉంటాం. Fall in line, fall in line. పోలీసులు వింటాం fall in line. అలాగే మరొకటి మనం వినేది fall in love, ప్రేమలో కలిశారు అని అర్థం అండి. దట్ ఈజ్ మీట్ అని అర్థం వస్తుంది fall in. మరి ఫాల్ అవుట్ అంటే ఏమిటండి? ఫాల్ అవుట్ అంటే క్వారల్ అంటే అర్థము డిస్ప్యూట్. వారి మధ్యలో ఒక క్వారెల్ ఉంది, వారి మధ్యలో ఒక డిస్ప్యూట్ ఉంది, ఒక గొడవ ఉంది. దేర్ ఇస్ ఎ ఫాల్ అవుట్ బిట్వీన్ ద 2 హీరోయిన్స్. ఆ 2 హీరోయిన్స్ మధ్య దేర్ ఇస్ ఎ ఫాల్ అవుట్. ఫాల్ అవుట్ మీన్స్ క్వారెల్ లేదా డిస్ప్యూట్. ఒకసారి మళ్ళా చూసుకోండి. డూ అవే విత్, డూ అవే విత్ అంటే అవాయిడ్. ఈట్ ఇన్ అంటే ఈట్ ఎట్ హోమ్, ఈట్ అవుట్ అంటే ఈట్ అవుట్ సైడ్, ఈట్ అప్ అంటే ఈట్ ఎవ్రీథింగ్, ఈట్ అవే అంటే ఏ రోడ్, ఫాల్ ఇన్ మీన్స్ మీట్, ఫాల్ అవుట్ మీన్స్ క్వారెల్ లేదా డిస్ప్యూట్. ఎస్, fall through, fall through means a failure, fall through means a failure. బాగా చదువుకుంటే దేర్ విల్ బి నో ఫాల్ త్రూ, ఫాల్ త్రూ ఉండే అవకాశమే లేదు. దట్ ఈజ్ ఫెయిల్. ఫాల్ త్రూ మీన్స్ ఫెయిల్ అవ్వడము. ఫాల్ ఆఫ్ మీన్స్ డిక్లైన్. ఫాల్ ఆఫ్ అయిపోయింది, సెన్సెక్స్ ఫాల్ ఆఫ్ ఆర్ ఫెల్ ఆఫ్, పడిపోయింది అంటే అర్థం ఏంటంటే అది డిక్లైన్ అయ్యింది అని అర్థం. ఫాల్ ఆఫ్, దట్ ఈస్ డిక్లైన్. ఫాల్ బ్యాక్, ఫాల్ బ్యాక్ అంటే వెనకబడి ఉండడం. ఫాల్ బ్యాక్ అయి ఉంది, వెనకబడి ఉంది అంటే ముందుకు పోవడం లేదు. దట్ ఈస్ ఫాల్ బ్యాక్. సో ఏ విషయంలోనైనా బాగా వెనకబడి ఉండడాన్ని ఫాల్ బ్యాక్ అని అనొచ్చు. ఎస్, గో అప్, ఇంక్రీజ్. గో అప్ అంటే అర్థం చేసుకోండి ఇంక్రీజ్. ప్రైసులు పెరిగినప్పుడల్లా మనం ద ప్రైసెస్ ఆర్ గోయింగ్ అప్, ద ప్రైసెస్ ఆర్ గోయింగ్ అప్, దట్ మీన్స్ ధరలు బాగా పెరుగుతున్నాయి. ఎప్పుడైతే దాని అర్థము ఆ విధంగా ఉందో, ఎప్పుడైతే ఆ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గో డౌన్ అంటే ఏమొస్తుంది అర్థము?
గో డౌన్ అంటే ఏమొస్తుందయ్యా అర్థం అంటే ఎస్ డిక్రీజ్ వస్తుంది. ఫాల్ బ్యాక్ దట్ ఈజ్ టర్న్ బ్యాక్. వెనక్కి వెళ్ళిపోవడం. గో అప్ ఇంక్రీజ్, గో డౌన్ డిక్రీజ్, గో బై మీన్స్ ఫాలో. Go by means follow. Follow means you know that follow that means go by my words. నేను చెప్పిన మాట వినండి, నా మాట వినండి అని అంటున్నాను. దట్ ఈస్ గో బై. గో బై మై వర్డ్స్. గో త్రూ మీన్స్ రీడ్. చదవడాన్ని గో త్రూ, స్టడీ చేయడాన్ని గో త్రూ. దాన్ని స్టడీ చేయమని చెప్పడానికే గో త్రూ అనే పదాన్ని వాడతాం. Fall through means failure. Fall off means decline. Fall back means turn back. Go up, increase. Go down, decrease. Go by, follow. Go through, read. Go through, read. Go through, study. చదువుకోవడం. Get into. Get over. Get by. Get through. Get on. Get out. Get into. Get into means involve. గెట్ ఇన్ టు ప్రాబ్లమ్స్. అన్నెసెసరీగా ప్రాబ్లమ్స్ లో పడ్డాడు అనడానికి గెట్ ఇన్ టు వాడతాం. గెట్ ఇన్ టు ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ లో పడడాన్ని గెట్ ఇన్ టు అని అన్నాం. అలాగే గెట్ ఓవర్. గెట్ ఓవర్ మీన్స్ ఓవర్కమ్. గెట్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ మీన్స్ ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్. సమస్యలలోంచి బయటపడడాన్ని గెట్ ఓవర్ అంటాం. గెట్ బై. గెట్ బై అంటే అర్థము అడ్జస్ట్ అవ్వడం. అయ్యా ఏసీ రూమ్ లేదండి, నో ప్రాబ్లం, ఐ కెన్ గెట్ బై ఏ నాన్ ఏసీ రూమ్. ఎస్, ఏసీ కార్ లేదండి, నో ప్రాబ్లం, ఐ కెన్ గెట్ బై ఏ నాన్ ఏసీ కార్. దట్ మీన్స్ యూ కెన్ అండర్స్టాండ్. గెట్ బై అంటే అడ్జస్ట్ అవ్వడం, దేంతోనైనా అడ్జస్ట్ అవుతాను. గెట్ త్రూ మీన్స్ సక్సెస్, దాన్ని మనం పాస్. హీ గాట్ త్రూ. హీ గాట్ త్రూ దట్ ఈస్ ఇక్కడ పాస్ అయ్యాడు అని చెప్పడానికి. హీ గెట్ త్రూ అయ్యాడు అంటే పాస్ అయ్యాడు, సక్సెస్ వచ్చింది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. మనం మరి ఏదో విధంగా గెట్ ఆన్ అవ్వాలి అంటారు. గెట్ ఆన్ అవ్వడం అంటే ముందుకు వెళ్ళడం, ప్రోగ్రెస్. గెట్ ఆన్ అవ్వడము అంటే ప్రోగ్రెస్, ముందుకు వెళ్ళడము. ఆ విధంగా హీ గెట్స్ ఆన్, ఆ విధంగా అతను ముందుకు వెళ్ళాడు. గెట్ అవుట్ అంటే అర్థము దేంట్లో నుంచైనా బయటపడడం. హీ గెట్ అవుట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ప్రాబ్లంలో నుంచి బయటపడ్డాడు. సో దాని అర్థము ఓవర్కమ్ చేశాడనే వస్తుంది. దీన్ని ఎవరినైనా బయటికి పొమ్మనడానికి యూ గెట్ అవుట్ అని వాడుతూ ఉంటాం. అయితే గెట్ అవుట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, గెట్ అవుట్ ఆఫ్ లైబిలిటీస్, లైబిలిటీస్ లోంచి అప్పుల్లోంచి బయటపడ్డాడు అనడానికి కూడా గెట్ అవుటే వాడతాం. గెట్ అవుటే వాడతాం. ఒకసారి మళ్ళా చూసుకోండి.
Now, hold on, hold back, హోల్డ్ అప్. సో హోల్డ్ ఆన్ అనే పదాన్ని మనం చిన్నప్పుడు ఎప్పుడో వాడేసాం. ఇప్పుడు కాదు, చిన్నప్పుడే మనం చదువు రానప్పుడే బస్ వచ్చినప్పుడు కారు వచ్చినప్పుడు మనం అనేవాళ్ళం ఏమనయ్య అంటే హోల్డ్ ఆన్ అని అర్థం. హోల్డ్ ఆన్ అంటే అర్థము వెయిట్ ఏ షార్ట్ టైం. వెయిట్ అనే అర్థం వస్తుంది. కొద్దిసేపు వెయిట్ చేయమండాన్ని హోల్డ్ ఆన్ అని అంటాం. హోల్డ్ ఆన్ మీన్స్ వెయిట్ అని అర్థం. హోల్డ్ బ్యాక్, హోల్డ్ బ్యాక్ చేశారు అంటే స్టాప్ లేదా ఉంచుకున్నారు, రిటైన్ చేసుకున్నారు. దే హోల్డ్ బ్యాక్ దేర్ ఎంప్లాయీస్. దే హోల్డ్ బ్యాక్ దేర్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ ఎంప్లాయీస్ని వాళ్ళు రిటైన్ చేసుకుంటారు, వదులుకోరు. హోల్డ్లో ఉంచారు, వెనక ఉంచారు అంటే దట్ మీన్స్ వాళ్ళు కాపాడుకున్నారు, వాళ్ళు ఏ విధంగానూ కూడా వదులుకోరు అని చెప్పడానికి దాన్ని యూజ్ చేస్తాం. హోల్డప్ అనే పదం మీకు హెల్డప్ అనే పదంలో బాగా తెలుసు. దట్ ఈస్ వెయిట్ అనే అర్థం వస్తుంది. హెల్డప్ అయిపోయాము అంటే దట్ ఈస్ డిలే అవుతోంది అనే అర్థం వస్తుంది. స్టాప్ అనే అర్థం వస్తుంది. హెల్డప్ అయ్యాము, ఆగిపోయాము. ఆగిపోయాము అనడానికి హోల్డప్ లేదా హెల్డప్ అనే పదాన్ని వాడతాము. దట్ ఈస్ హెల్డప్ లేదా హోల్డప్. ఎస్. హోల్డ్ ఓవర్ అంటే అర్థము పోస్ట్ పోన్. హోల్డ్ ఓవర్ అంటే అర్థము పోస్ట్ పోన్. ద ఎగ్జామినేషన్స్ వర్ హెల్డ్ ఓవర్. జాగ్రత్తగా రైట్ డౌన్ చేసుకోండి ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ని విషయాలు కూడా. ఎస్. హోల్డ్ ఆన్, వెయిట్. గుర్తుంచుకోండి జాగ్రత్తగా. హోల్డ్ ఆన్, వెయిట్. మరి హోల్డ్ బ్యాక్, హోల్డ్ బ్యాక్. హోల్డ్ బ్యాక్ లో ఏం చూసాం మనం? దట్ ఈజ్ స్టాప్ చేయడము లేదా రిటైన్ చేయడము అనే విషయం చూసాం. జాగ్రత్తగా రాసుకోండమ్మా. Now, hang on, wait, hang over. హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు అంటారు. దట్ ఈస్ కంటిన్యూ. ద సేమ్ ఫీలింగ్. ఒక ఫీలింగ్ని కానీ ఒక ఎమోషన్ని కానీ కంటిన్యూ చేయడాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు. ఎస్. హ్యాంగ్ ఆన్, వెయిట్, హ్యాంగ్ ఓవర్ దట్ ఈస్ కంటిన్యూ ద సేమ్ ఫీలింగ్. కీప్ అప్, మెయింటైన్. కీప్ ఇట్ అప్ అంటూ ఉంటారు మనుషులు. కీప్ ఇట్ అప్ అంటే మెయింటైన్ అని అర్థం.
కీప్ బ్యాక్. కీప్ బ్యాక్ అంటే అర్థము హైడ్, దేనినైనా దాచి ఉంచడం. కీప్ అవే, డిస్టెన్స్, దూరంగా ఉంచడం లేదా అవాయిడ్ చేయడం. ఒకసారి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ వచ్చి హ్యాంగ్ ఆన్. అన్న మాట మీద ఉండండి, మళ్ళా మాట తప్పకండి, మీరు అన్న మాట మీదే మీరు ఉండండి. దట్ ఈస్ హ్యాంగ్ ఆన్. హ్యాంగ్ ఆన్. లేదు హ్యాంగ్ ఓవర్గా ఉంది అంటే అర్థము ఒక సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక ఇంకా మనం సినిమా గురించి ఆలోచిస్తున్నామంటే సినిమా యొక్క హ్యాంగ్ ఓవర్లో మనం ఉన్నాం. ఒక క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకా క్రికెట్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే క్రికెట్ మ్యాచ్ యొక్క హ్యాంగ్ ఓవర్లో మనం ఉన్నాం. కానీ హ్యాంగ్ ఓవర్ అనే పదాన్ని కేవలం తాగుబోతులకు వాడడం కరెక్ట్ కాదు. సో రాత్రి తాగింది పొద్దున్న దిగకపోతే ఇంకా అదే మూడ్లో అదే ఎమోషన్లో ఉంటే దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు. కానీ అక్కడొక చోట మాత్రం వాడకండి. మనం ప్రతిరోజు అనేక రకాల హ్యాంగ్ ఓవర్స్లో ఉంటాం. క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా క్లాస్ గురించో, సినిమా అయిపోయిన తర్వాత సినిమా గురించో, క్రికెట్ మ్యాచ్ అయిపోయాక క్రికెట్ మ్యాచ్ గురించో, ఒక లంచో డిన్నరో బాగా చేసిన తర్వాత దాని యొక్క ఆ లంచ్ డిన్నర్లో ఉండిపోతే దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటాం. కంటిన్యూ ద సేమ్ ఫీలింగ్. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్ అనే పదం మనం వింటూనే ఉన్నాం. కీప్ అప్ మీన్స్ మెయింటైన్. కీప్ బ్యాక్ మీన్స్ హైడ్. కీప్ అవే మీన్స్ డిస్టెన్స్ లేదా అవాయిడ్, దూరంగా ఉంచడం. లుక్ ఫార్వర్డ్. లుక్ ఎట్. లుక్ ఆఫ్టర్. లుక్ టు. లుక్ అప్ టు. ఫస్ట్ వన్ వచ్చి లుక్ ఫర్. లుక్ ఫర్ మీన్స్ సెర్చ్. ఏదైనా ఒక కొత్త వస్తువు కోసం వెతుకుతున్నప్పుడు లుక్ ఫర్ అంటాం. కొత్త వస్తువు కోసం సర్ఫింగ్ బ్రౌజింగ్ చేస్తూ ఉంటాం. దట్ ఈజ్ లుక్ ఫర్. లేదు నీ మొబైల్ కనిపించడం లేదు, నీ బుక్ కనిపించడం లేదు, అటువంటి సందర్భంలో సెర్చ్ చేస్తే సెర్చ్ ఫర్ నోన్ లేదా సెర్చ్ ఫర్ లాస్ట్ థింగ్. కోల్పోయిన వస్తువును వెతుక్కుంటే లుక్అవుట్ ఫర్. లుక్అవుట్ ఫర్, సెర్చ్ ఫర్ లాస్ట్ థింగ్. దేన్నైతే కోల్పోయామో ఎల్ఓఎస్టీ లాస్ట్, లూజ్ లాస్ట్ లాస్ట్. మీరు కోల్పోయిన వస్తువుని వెతుక్కుంటున్నట్లయితే లుక్అవుట్ ఫర్. లేదు ఏదైనా కొత్తగా వెతుకుతుంటే లుక్ ఫర్. లుక్ ఫర్ సెర్చ్. లుక్ ఫర్ ఎ గుడ్ బుక్. లుక్ ఇన్ టు. లుక్ ఇన్ టు అంటే అర్థము ఎగ్జామిన్ లేదా పర్ష్యూ. సార్ మీకు కంప్లైంట్ ఇచ్చాను, ఆ కంప్లైంట్ కొంచెం ఎగ్జామిన్ చేయండి. లుక్ ఇన్ టు ద మ్యాటర్. లుక్ ఇన్ టు ద మ్యాటర్. అండ్ లుక్ ఫార్వర్డ్. లుక్ ఫార్వర్డ్ మీన్స్ వెయిట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిజల్ట్. లుక్ ఫార్వర్డ్, వెయిట్ ఈగర్లీ. వెయిట్ ఈగర్లీ, దట్ ఈస్ లుక్ ఫార్వర్డ్. లుక్ ఎట్ మీన్స్ తీక్షణంగా చూడడము, స్టేర్. అదే పనిగా చూడడము, లుక్ ఎట్, స్టేర్. లుక్ ఆఫ్టర్ మీన్స్ కేరింగ్, టేకింగ్ కేర్. మదర్ లుక్స్ ఆఫ్టర్ ద చైల్డ్. మదర్ లుక్స్ ఆఫ్టర్ ద చైల్డ్. మదర్ చైల్డ్ ని చాలా జాగ్రత్తగా పెంచుతుంది. లుక్ టు మీన్స్ అసిస్ట్. లుక్ టు మీన్స్ అటెండ్.
ఎస్ సమ్వన్ హ్యాస్ టు లుక్ టు ద పేషెంట్. పేషెంట్కి ఏం కావాలో ఎవరో ఒకరు అటెండ్ అవ్వండి, ఎవరో ఒకరు అసిస్ట్ చేయండి. మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు అనుకోండి, యూ హ్యావ్ టు లుక్ టు హిమ్. ఆ గెస్ట్ని మీరే చూడాలి. చూడడం అంటే చూస్తూ ఉండడం కాదు, వారికి ఏమి కావాలో చూడాలి. దట్ ఈస్ లుక్ టు. లుక్ అప్ టు. లుక్ అప్ టు అంటే వర్షిప్ అని అర్థం వస్తుంది. లుక్ అప్ టు హిమ్ అంటే అతన్ని ఇన్స్పైర్ అవ్వండి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి, వర్షిప్ చేయండి, అతన్ని అడ్మైర్ చేయండి. లుక్ అప్ టు హిమ్, లుక్ అప్ టు హిస్ ఐడియల్స్. వన్ మోర్ టైం, లుక్ ఫర్ అంటే సెర్చ్. ఏదైనా ఒక మంచి బుక్ ఉంటుందేమో అని వెతుక్కుంటున్నా. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ బుక్. నా బుక్ కనిపించడం లేదండి. ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ మై బుక్. లుక్ ఇన్ టు ద మ్యాటర్, దట్ మీన్స్ ఎగ్జామిన్ ద మ్యాటర్. I am looking forward for the result. I am waiting eagerly for the result. Yes, he looked at the beauty of the portrait. Portrait యొక్క బ్యూటీ కేసు అలా చూస్తూ ఉండిపోయాడు. దట్ ఈజ్ స్టేర్. లుక్ ఆఫ్టర్ మీన్స్ కేరింగ్, జాగ్రత్త తీసుకోవడం. మదర్ లుక్స్ ఆఫ్టర్ ద చైల్డ్. లుక్ టు, దట్ మీన్స్ అసిస్ట్ లేదా అటెండ్. కేవలం మదర్ లుక్స్ ఆఫ్టర్ ద చైల్డ్ మాత్రమే కాదు, ఇన్ హిజ్ ఆబ్సెన్స్ హిజ్ అసిస్టెంట్ లుక్డ్ ఆఫ్టర్ హిజ్ వర్క్. ఇన్ హిజ్ ఆబ్సెన్స్, అతని ఆబ్సెన్స్ లో, హిజ్ అసిస్టెంట్ లుక్డ్ ఆఫ్టర్ హిజ్ వర్క్. అతని ఆబ్సెన్స్ లో అతని అసిస్టెంట్ ఇతని వర్క్ ని చూసినాడు. దట్ ఈజ్ లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ మీన్స్ కేరింగ్. లుక్ టు మీన్స్ అసిస్ట్ లేదా అటెండ్. లుక్ అప్ టు మీన్స్ ఫాలో, వర్షిప్. Make away with. Yes, makeup means cover, makeup means compensate, makeup for means compensate. రెండిటి అర్థము కాంపన్సేట్. జరిగిన నష్టాన్ని భర్తీ చేయడము కాంపన్సేట్. మేకప్ అన్న, మేకప్ ఫర్ అన్న కాంపన్సేట్ చేయడము లేదా కవర్ చేయడం. మేకప్ అన్న, మేకప్ ఫర్ అన్న కాంపన్సేట్ లేదా కవర్. ఎస్, ఆల్రెడీ మనం చాలా డిలేతో వెళ్తున్నాం. టు మేకప్ ద లాస్ ఆఫ్ టైమ్ హీ డ్రోవ్ ఫాస్ట్. టు మేకప్ ద లాస్ ఆఫ్ టైమ్, లాస్ ఆఫ్ టైమ్ ని మేకప్ చేయడం కోసం హీ డ్రోవ్ ఫాస్ట్. మేకౌట్ అంటే అర్థము అండర్స్టాండ్. మేకౌట్ అంటే అర్థము అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం. హీ కుడ్ నాట్ మేకౌట్, అతడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. ఐ కెన్ నాట్ మేకౌట్, నేను అర్థం చేసుకోలేను అని అర్థం. ఎస్, ఐ కుడ్ మేకౌట్, అర్థం చేసుకోగలిగాను. మేకౌట్ అంటే అండర్స్టాండ్. మేక్ అవే విత్ అంటే వన్, కిల్ అనే అర్థం వచ్చింది. టు, ఎస్కేప్ అనే అర్థం కూడా వచ్చింది. మేక్ అవే విత్ కిల్ అనే అర్థం వస్తుంది లేదా ఎస్కేప్ అనే అర్థం వస్తుంది. పుట్ ఆన్ మీన్స్ ధరించుట, వేర్. He puts on specs, he puts on a t-shirt.
Put on means ధరించుట, wear. Put off means postpone. They put off the examination. ఇంతకుముందు మనం హోల్డ్ ఓవర్ లో నేర్చుకున్నాం. హోల్డ్ ఓవర్ అన్నా పుట్ ఆఫ్ అన్నా పోస్ట్పోన్. పుట్ డౌన్ చేశారు అంటే అర్థము రిజెక్ట్ చేశారు. పుట్ డౌన్ మీన్స్ రిజెక్ట్. పుట్ ఆన్ మీన్స్ వేర్. పుట్ ఆఫ్ మీన్స్ పోస్ట్పోన్. ది పుట్ డౌన్ మై రిక్వెస్ట్. నా రిక్వెస్ట్ ని వారు పుట్ డౌన్ చేశారు. మేకప్, కాంపన్సేట్. మేకప్ ఫర్ కాంపన్సేట్ లేదా కవర్. మేక్అవుట్ అంటే అండర్స్టాండ్. మేక్ అవే విత్ మీన్స్ కిల్ ఆర్ ఎస్కేప్. పుట్ ఆన్ మీన్స్ వేర్. పుట్ ఆఫ్ మీన్స్ పోస్ట్పోన్. Put down means reject. Put down means reject. They put down my request. They put off the examination. He puts on a cap. Make away with a kill లేదా escape. Make out means understand. Make up or make up for means compensate. 65th one మళ్ళీ ఇక్కడ రాస్తానండి. Put up with, that means tolerate. మనం చాలా సింపుల్ గా అంటూ ఉంటాం, ఐ కెనాట్ పుట్ అప్ విత్ దిస్ నాస్టీ ఫెలో. ఈ నాస్టీ ఫెలోని నేను భరించలేను అనడానికి పుట్ అప్ విత్ అనే పదం వాడతాం. రన్ అవుట్. రన్ ఇంటూ. రన్ ఆఫ్టర్. రన్ డౌన్. Put up with. Run out means expire. Expire. We are running out of time. మన దగ్గర టైం అయిపోతుంది, టైం లేదు. రన్నింగ్ అవుట్ ఆఫ్ మనీ, రన్నింగ్ అవుట్ ఆఫ్ మనీ, రన్నింగ్ అవుట్ ఆఫ్ పెట్రోల్, రన్నింగ్ అవుట్ ఆఫ్ వాటర్. రన్నింగ్ అవుట్ అంటే అయిపోతుంది, ఎక్స్పైర్ అని అర్థం. రన్ ఇంటూ అంటే ఇన్వాల్వ్ అవడం. హీ ర్యాన్ ఇంటూ ప్రాబ్లమ్స్. అనవసరంగా ప్రాబ్లమ్స్ లో పడ్డాడు, ర్యాన్ ఇంటూ. Run after means chase. Yes, sir. They are running after him. They are running after him means they are chasing him. Run down means criticize. Don't run down others. Don't run down others. Don't criticize others. మరొకసారి put up with means tolerate. Run out means expire. Run into means involve. Run after means chase. Run down means criticize. Run down means criticize. Now, question number 69. Question number 69. See off. See off లేదా send off. See off లేదా send off అంటే బిడ్ ఫేర్వెల్, బాయ్ బాయ్ చెప్పడమే బిడ్ ఫేర్వెల్. మనము రైల్వే స్టేషన్కి వెళ్ళాము, రైల్వే స్టేషన్లో టాటా బాయ్ బాయ్ అని చెప్పాము, లేదా సెండ్ ఆఫ్ ఇచ్చాము అంటే అర్థము బిడ్ ఫేర్వెల్. ఫేర్వెల్ చెప్పండి, టాటా బాయ్ బాయ్ అని చెప్పాం. సీ ఆఫ్ లేదా సెండ్ ఆఫ్. సీ త్రూ మీన్స్ అండర్స్టాండ్. సీ త్రూ మీన్స్ అండర్స్టాండ్. సీ ఆఫ్ అయింది, సెండ్ ఆఫ్ అయింది, సీ త్రూ. సీ త్రూ మీన్స్ అండర్స్టాండ్. టేక్ ఆఫ్టర్. టేక్ ఆఫ్టర్ మీన్స్ సేమ్ యాజ్, ఒకే విధంగా ఉంటే టేక్ ఆఫ్టర్ అంటాం. జూనియర్ ఎన్టీఆర్ టేక్స్ ఆఫ్టర్ సీనియర్ ఎన్టీఆర్. ఇద్దరు ఒకేలా ఉన్నారు అనడానికి సేమ్ యాజ్.
Take off means launch. Take off means launch. Take down. Take down means write down. Write down లేదా note down. Take down means write down లేదా note down. Take after means same as junior NTR takes after senior NTR. Take off means launching. Take down means write down. That is note down. See off అన్న సెండ్ ఆఫ్ అన్న అర్థం ఏమొచ్చింది? ఫేర్వెల్ చెప్పడం వచ్చింది. సీ త్రూ అంటే అర్థం ఏమొచ్చిందండి? దట్ ఈజ్ అండర్స్టాండ్. టేక్ ఆఫ్టర్ సేమ్ యాజ్. టేక్ ఆఫ్ అంటే లాంచింగ్ అని అర్థము. టేక్ డౌన్ అంటే రైట్ డౌన్, దట్ ఈస్ నోట్ డౌన్ అనే అర్థం వచ్చింది. ఎస్, నెక్స్ట్ వన్. టర్న్ ఆన్. టర్న్ ఆఫ్. టర్న్ అప్. టర్న్ డౌన్. టర్న్ ఆన్ అంటే ఏముందండి? జస్ట్ స్విచ్ ఆన్. టర్న్ ఆన్ మీన్స్ స్విచ్ ఆన్. టర్న్ ఆఫ్ మీన్స్ స్విచ్ ఆఫ్. టర్న్ అప్ అంటే అపియరెన్స్ లేదా అటెండెన్స్. టర్న్డ్ డౌన్ అంటే రిజెక్టెడ్. Turn on, turn off. Turn on means switch on. Turn off means switch off. Turn up means appearance. Turn down means reject. Turnover. Inflow and outflow. Total inflow and outflow ni turnover అంటారు. Total inflow and outflow ni turnover అంటారు. And last one, write off. రైట్ ఆఫ్ చేశారు అని అంటే వేవింగ్ చేశారు, అంటే మాఫీ చేశారు. వేవింగ్, మాఫీ. నా టర్న్ ఆన్ మీన్స్ స్విచ్ ఆన్. టర్న్ ఆఫ్ మీన్స్ స్విచ్ ఆఫ్. టర్న్ ఆన్, టర్న్ ఆఫ్. టర్న్ అప్ మీన్స్ అపియరెన్స్ లేదా అటెండెన్స్. టర్న్డ్ డౌన్ మై అప్లికేషన్ రిజెక్టెడ్. రిజెక్టెడ్, టర్న్డ్ డౌన్. టర్న్ ఓవర్ మీన్స్ టోటల్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో. రైట్ ఆఫ్ మీన్స్ వేవ్. Waive means mafi. The government wrote off all the loans. All the farm loans have been written off. Written off చేసేసారు అంటే ఏం చేశారమ్మా? Waiving చేశారు. Yes, my dear friends, these are ఒక 80 fragile verbs, important fragile verbs that we often see in our examination. మనం మన ఎగ్జామినేషన్ లో చూసేటువంటి ఇంపార్టెంట్ ఫ్రాజల్ వెబ్స్ ఈరోజు టచ్ చేసాం. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్రాజల్ వెబ్స్. ఈ 80 వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక స్టార్టింగ్ పాయింట్ దొరికింది, ఒక బేస్ దొరికింది. సో దీని ప్రకారము అది ఏ టాపిక్ అయినప్పటికీ కూడా ఫ్రాజల్ వెర్బ్ అనేది ఒకటి ఉందని, దీన్ని ఈ విధంగా అప్లై చేయొచ్చు, లైఫ్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రాజల్ వెర్బ్లో ఈ 80 ఒకసారి మరలా చూసుకోండి. ఇందులో చాలా వరకు ఫ్రాజల్ వెర్బ్స్ మీకు తెలుసున్నటువంటివి, తెలియనివి కాదు. చదివితే మరొకసారి చదువుకుంటే అర్థమవుతుంది. రెండోసారి చదివేటప్పుడు మీకు అర్థమైనటువంటి వాటి అన్నిటినీ టిక్ చేసుకుని ఏవైతే కొంచెం టిపికల్గా ఉన్నాయో వాటిని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. దెన్ యూ కెన్ గెట్. మొత్తం అన్ని కూడా మీకు హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫ్రాజల్ వెబ్స్ అనేవి మీకు గుర్తుంటాయి. సో ఈ విధంగా ఈనాటి ఈ క్లాస్ ద్వారా ఫ్రాజల్ వెర్బ్ అనేటువంటి టాపిక్ని కన్క్లూడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యు అగైన్.